రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైల్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, ట్రిబుల్ ఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ విభజనలో రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రెండో విడతలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 1474 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణాలకు, ఉప్పల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి, టీకేఆర్ కమాన్ మందమల్లమ్మ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్యూర్ వన్ మొబైల్ యాప్ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఎంపీగా మల్కాజ్గిరిని అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించామని రేవంత్ రెడ్డి వివరించారు. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాళ మనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ సహా తుమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 22 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే, అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్టగట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, ట్రిపుల్ ఆర్కు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్ల యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు, దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు, నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మీ మంత్రులే కదా కట్టర్, అశ్విని వైష్ణవ్ మీ మంత్రే కదా. ఏ మంత్రి అయినా మీ కేంద్ర మంత్రికి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పిన. ఒక్కరోజన్నా నన్ను ఎంబడి తీసుకెళ్ళిండా? ఈరోజు గోదావరి జలాలను అనుమతి తెచ్చుకోవడానికి, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ కట్టుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకొని తిరుగుతుండు. ఏందే అని కనుక్కుంటే కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వొద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? తెచ్చుకో, తీసుకురా ఇవన్నీ. తుమ్మిడిహట్టి అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను. నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాల్వ కప్పి గంట పెండారం తొడుగుతాం నీకే. మేము అందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. చీకట్ల వాళ్ళతో గూడి పుటాని చేయకు. ప్రజలేమో అమాయకులు కాదు. ఓసారి అంబర్పేటలో చూపించారు 2014లో కాలేరు వెంకటేశ్వర్ ఏం చేసిండు ఆ రోజు 18లో నువ్వు గిట్లనే చేస్తే.
మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనకు సంబంధించి రెండో దశను 100 రోజుల్లో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు చేపడతామని సీఎం తెలిపారు. మూసీ గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 మొదటి విడతగా పనిచేస్తున్నాం. రెండో విడత నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ 2లో ఈ 100 రోజుల్లోనే ఈ మూసీ ప్రక్షాళన పనులను ప్రారంభిస్తాం. అందుకే వేదిక మీద ఉన్న సుధీర్ అన్న మిగతా అందరికీ విజ్ఞప్తి, ఈ ఏరియాల ల్యాండ్ పూల్కి సంబంధించి సమస్యలను అన్నిటిని పరిష్కరించండి. ఫేజ్ 2 నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన మీద, ఎలివేటెడ్ కారిడార్ల మీద, వనస్థలిపురం నుంచి ఇక్కడి నుంచి వరంగల్ రోడ్డుకు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. అధికారులకు కూడా, మూసీ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. 100 రోజుల్లో ఈ ప్రాంతం ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన పనులు జరగాలి. పూర్తి స్థాయిలో అంచనాలు వేయండి. పనులను అన్నిటినీ ప్రభుత్వ అనుమతులు తీసుకోండి. ఈ ప్రాంతానికి నేను చేయగలిగిన సేవ ఇదే. ఈ ప్రాంతాన్ని మూసీని ప్రక్షాళన చేసి ఈ ప్రాంతంలో ఉండే మౌలిక వసతులను ఈరోజు అనుమతులు అన్నిటినీ ఇస్తాం.